హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు చూడండి, నేను డ్రాయింగ్ ప్లస్ కలర్ పెయింటింగ్ రెండు వేశాను ఫ్రెండ్స్. అంటే బ్యూటిఫుల్ సీనరీ అనమాట. మంచిగా మనకి చెట్ల దగ్గర ఇళ్ళు, అలాగే వాటరు, బోటు, ఇలా ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఆకాశంలో ఎగురుతున్నట్లుగా ఇలా అందమైన సీనరీ అనేది డ్రాయింగ్ అనేది వేయడం జరిగింది ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా, చాలా చక్కగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను చెట్టు అనమాట, ఫస్ట్ చెట్టు వేశాను, తర్వాత ఇల్లు అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, 2 ఇళ్ళు అనమాట చెట్టు కింద. అలాగే ఇంటి పక్కన కూడా చిన్న వేరే చెట్లు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, నేను ఎలా అయితే వేస్తున్నానో అలాగే గ్రాసు చూడండి ఫ్రెండ్స్, నడవడానికి అంతా గ్రీనరీగా ఉంటుందన్నమాట. అంటే చక్కగా పచ్చని గడ్డి అలా ఉంటుందన్నమాట. అలాగే చెక్ పోస్ట్ వెళ్ళడానికి లేకుండా అలా అడ్డుగా ఉంటుందన్నమాట. అలా కూడా పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా అయితే డ్రా చేశానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. కొండలు, అలాగే పచ్చని చెట్లు అలా వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడేమో ఇందాక పెద్ద చెట్టు వేసాను, ఇక్కడ చూడండి వేరే టైప్ చెట్లు వేశాను. చూడండి ఫ్రెండ్స్, గ్రీనరీగా ఉండేటట్లుగా అనమాట. ఇళ్ళ పక్కన చెట్లు ఉండేటట్టు అందంగా వేశాను. చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, అవుట్లుక్ అదే వాటర్ పక్కన అనమాట, అంతా చెట్లు, అలాగే చెట్ల వెనక కొండలు, అలాగే ఆకాశంలో సూర్యుడు, పక్షులు ఎగురుతున్నట్లుగా అన్నీ వేశాను ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ అవుట్లుక్ వేస్తున్నాం, పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేస్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఏదైనా మిస్టేక్స్ పడినా కూడా రబ్ చేసుకునే అవకాశం ఉంటుంది. చూడండి, నేను రబ్ చేసే విషయాలు కూడా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే, మనకి ఏదైనా కరెక్ట్గా అనిపించకపోతే వెంటనే చెక్ చేసుకొని రబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ చూడండి, నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా చక్కగా వస్తుంది. చూడండి, చెక్ పోస్ట్ లాగా వేసానంటే వెళ్ళడానికి లేకుండా అనమాట. చూడండి, దారికి అటు దారి లేదు అని మనం చిహ్నంగా ఇవి పెట్టుకుంటాం ఫ్రెండ్స్, పెడతారనమాట. చూడండి, అలాగే మధ్యలో వాటర్, అలాగే అటు సైడ్ వాటర్ అనమాట ఫ్రెండ్స్. నేను ఎలా అయితే వేసానో అలాగే వాటర్లో మామూలుగా 2 బాతులు ఉన్నట్లుగా కూడా వేశాను ఫ్రెండ్స్. అలాగే తామర పువ్వులు కూడా వేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, గ్రాస్ అనమాట, గ్రాస్ వేశాను. అంటే దాన్ని ఆనుకొని వాటర్కి పక్కనగా గ్రాస్ ఉన్నట్లుగా వేసాను అనమాట. చాలా అందంగా ఉంటుంది కదా ఫ్రెండ్స్. గ్రాస్ వేస్తే పచ్చని చెట్లకి చిహ్నంగా గ్రాస్ వేసాను అనమాట. చూడండి, పచ్చదనం కోసం రఫ్గా అనమాట. అక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, లైన్ పక్కన లైన్ పక్కగా వేస్తుంటే మనకి గ్రాస్ లాగా అవుతుందన్నమాట. అంతే ఫ్రెండ్స్, సింపుల్గా. చూడండి, నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, మనం డ్రాయింగ్ విధంగా కంప్లీట్ అయిన తర్వాత నేను జెల్ పెన్ వాడాను ఫ్రెండ్స్. జెల్ పెన్ ద్వారా అవుట్లుక్ వేస్తున్నాను. వేసిన తర్వాత కొండలకి అన్నిటికీ కూడా బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఎలాంటి అంటే స్కెచ్ అయినా పర్వాలేదు ఫ్రెండ్స్, బ్లాక్ స్కెచ్ అయినా వాడండి, నో ప్రాబ్లం, చాలా బాగా వస్తుంది. నేనైతే ప్రజెంట్ బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం అనమాట, ఎలాంటిది పెన్ అయినా వాడచ్చు, పెన్సిల్ అయినా వాడచ్చు. ఇక్కడ అవుట్లుక్ కోసం అనమాట, జస్ట్ అవుట్లుక్ కోసం. తర్వాత కలర్స్ అనేది వేసాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అంటే నాకు నచ్చిన కలర్స్ అయితే వేసాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి, నో ప్రాబ్లం. నాకైతే నేను షూటబుల్ అయ్యే కలర్సే వేసాను అనుకుంటున్నాను. ఓవరాల్గా అయితే చూడండి ఫ్రెండ్స్, మనం జెల్ పెన్ వేసిన తర్వాతే లుక్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మనం ఏదైతే పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసామో దానికి బ్లాక్ జెల్ పెన్ వేసి వాడితేనే చాలా అందంగా బ్రైట్గా కనపడుతుంది. దానికి కలర్స్ వేస్తే చాలా అందంగా ఉంటుందన్నమాట. చూడండి, నేను ఎలా అయితే వేసానో అదిగో వాటరు, అలాగే తామర పూలు కూడా వేశాను ఫ్రెండ్స్. వాటర్లో తామర పూలు ఉన్నట్లుగా చాలా బాగుంటుందని వేశాను. మీకు నచ్చితే వేయండి, లేదంటే తీసేసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. అలాగే పక్షులు వాటర్లో ఉన్నట్లుగా కూడా వేశాను, 2 పక్షులు, అదే బాతులు. మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే తీసేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓవరాల్గా అయితే మనకి చాలా అందంగా అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, అంతా ఓవరాల్గా బ్లాక్ జెల్ పెన్తో కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూడండి, అయినా వేసాక నేను ఫ్లవర్స్ వేసాను, ఫ్లవర్స్ తామర పూలు వేసాను. చూడండి ఫ్రెండ్స్, వాటర్లో తామర పూలు వేసాను అనమాట. చూడండి, తామర పూలు వేసాను, పక్షులు కూడా వేసాను, బాతులు అనమాట.
చూడండి నేను ఎలా అయితే వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా వేసాను అనమాట, హెవీగా వేయలే, వాటిని హైలైట్గా వేయలేదనమాట. సింపుల్గా వేసాను, వాటర్లో బాతులు ఉన్నట్లుగా జస్ట్ క్యాజువల్గా వేసాను. మనకి మెయిన్ సీనరీ అనేది హైలైట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, అలాగే తామర పూలు అక్కడక్కడ వాటర్లో వేసాను అనమాట, బ్రైట్గా అందంగా ఉంటుందని. పింక్ కలరే వాడాను ఫ్రెండ్స్ తామర పూలకి. మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి. చూడండి, కలర్స్ వేసాక చాలా అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. నాకైతే ఓవరాల్ లుక్ చాలా అద్భుతంగా అనిపించింది. చూడండి, వాటర్ అంతా బ్లూ కలర్ వేసాను, స్కైకి బ్లూ కలర్ వేసాను, అలాగే గ్రాస్కి అలాగే చెట్లకి అన్నీ గ్రీన్ వేసాను ఫ్రెండ్స్. అలాగే కొండలకి బ్లాక్ వేసాను. చూడండి, ఇళ్ళకైతే వైలెట్ కలరు, ఎల్లో కలర్ వాడాను ఫ్రెండ్స్. మీకు నచ్చిన కలర్స్ ఎలాంటి అయినా వేసుకోండి, చాలా అందంగా ఉంటుంది. మనకి డ్రాయింగ్ పరంగా మొత్తం ఫినిష్ అయ్యాకే కలర్స్ వేయాలి, అప్పుడే మనకి హైలైట్గా కనిపిస్తుంది అనమాట. సూర్యుడికి ఆరెంజ్ వేసాను చూడండి ఫ్రెండ్స్. అలాగే కొండలకి మనకి బ్లాక్గా ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని యాష్ కలరు లేదా బ్లాక్ అలా వేసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏదైనా వేసుకోండి ఫ్రెండ్స్. చూడండి, అక్కడ ఇంటి ముందు అయితే నడవడానికి దారి కాబట్టి బ్లాకే వేసాను. రోడ్ సైడ్ ఏ కలర్ అయితే ఉంటుంది, బ్లాక్ సైడ్ కదా, అలా ఉంటుంది అనమాట. అలాగే మిగిలినంతా కూడా గ్రీనరీగా వేసాను ఫ్రెండ్, అంటే పచ్చని గ్రాస్ పెంచితే ఎలా ఉంటుంది ఇంటి ముందు, చాలా అందంగా ఉంటుంది కదా, ఆ లుక్లో వేసాను అనమాట. చెట్లు అన్నిటికీ కూడా నేను గ్రీనే వాడాను ఫ్రెండ్స్. ఓవరాల్గా జస్ట్ మనం ఇంటి ముందు చల్లదనం కోసం కూడా చెట్లు పెంచుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. అలాగే బోట్కి, చెక్ పోస్ట్కి అన్నిటికీ బ్రౌన్ వేసాను. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇళ్ళకైతే అలాగే డోర్లకి బ్రౌన్ వేసాను, ఇంటికైతే వైలెట్ కలర్ వాడాను ఫ్రెండ్స్. ఒక ఇంటికి ఒకదానికేమో ఎల్లో వాడాను. నాకైతే కలర్స్ వేశాక చాలా అద్భుతంగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.